ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రేక్షక శ్రోతలందరికీ ఈనాటి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమానికి సాదరమైన స్వాగతం. సాయిరామ్ రాజు. సాయిరామ్ గణేష్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జనకుని సభలో యాజ్ఞవల్క్యుని ప్రశ్నలు అడుగుతారు ఈ ఫిలాసఫర్స్. ఎన్ని గ్రహాలు ఉన్నాయి, ఎన్ని వేల కోట్ల దేవతలు ఉన్నారు, ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి అని. అప్పుడు యాజ్ఞవల్క్యుడు చాలా చక్కని జవాబు చెప్తాడు. ఏమంటాడంటే, ఓ పండితవారులారా, ఈ సృష్టిలో మిమ్మల్ని దాటి ఉండేటువంటి విషయం ఏదీ లేదు. ప్రతి ఒక్కటి మానవునికి సంబంధించినటువంటి విషయమే, మనసు నుంచి ఆవిర్భవించినటువంటి విషయమే అని చెప్పి ఆయన ఆ డిబేట్ని స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా స్వామి ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి చక్కని శ్లోకాన్ని ఒక డిస్కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్వామి చెప్తారు. ఒక ప్రార్థనను ప్రారంభం సరిపారు ఆనాటి ఋషులు. అది ఏ వినాయక ప్రార్థన, ఇది ఏ గణపతి ప్రార్థన. వినాయకుడనగా ఎవరు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే అని పాడటంలో కేవలము ఆకారాన్ని మాత్రమే మనము నిర్మిస్తూ ఉంటున్నాము. కానీ వినాయకుడనగా దీనికి ప్రధానమైన అంతరార్థము మరొకటి ఉంటున్నది. ఈ శుక్లాంబరధరం విష్ణుం అనేటువంటి యొక్క పదమునకు అనేక అర్థములంతా ఉంటున్నాయి. శుక్లాంబరధరం అనగా తెల్లని వస్త్రములు ధరించినవాడు వినాయకుడు. విష్ణు అనగా సర్వత్రా ఉండినటువంటి వాడు. శశివర్ణం అనగా ఒక విభూది రంగుతో ఉండినటువంటి వాడు. చతుర్భుజం 4 చేతులు కలవాడు. ప్రసన్నవదనం నిరంతరం కూడా ప్రసన్నుడిగా ఉంటుంటాడు అతను. సర్వ విఘ్నోపశాంతి సమస్త విధములైనటువంటి దానికి కూడాను దుర్గుణాలకు విఘ్నములు కలిగించి సద్గుణాలకు విజయాన్ని చేకూర్చి శాంతిని అందించేటువంటి వాడు వినాయకుడు. ఒక విధంగా ఇది మన మనస్సు ఉండాల్సినటువంటి స్థితిని డిస్క్రైబ్ చేస్తూ ఉండేటువంటి శ్లోకం. దానికి మనం విఘ్నేశ్వరుడు అనేటువంటి ఒక ఆకారాన్ని ఇచ్చాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇక ఈరోజు మనం మాట్లాడేటువంటి విషయం చతుర్భుజం. భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అందము ఏంటంటే, ఒకే ఒక్క విషయాన్ని స్వామి ఇప్పుడు చెప్తారు కదా, ముండే మతిర్భిన్న. ఎన్ని రూపాలు నామాలు మనకి అనుగుణంగా మనం భగవంతుడికి ఆపాదించామో అన్ని విధాలుగా కూడా తాను అవతరించి తాను అలా మనకి దర్శనమిచ్చి మనల్ని ఆనందపరుస్తూ వచ్చారు. ఆ విషయంలో మనకందరికీ ఎంతో ప్రియమైనటువంటి వినాయకుడు ఒకరు. అవును. అయితే దీంట్లో చతుర్భుజం అని ఎందుకన్నట్టు చూసేటప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ మనకు తెలుస్తాయి. కానీ మనకి ఆలోచన తట్టినది ఒక విషయాన్ని మనం మన శ్రోతలకి ప్రేక్షకులకి వాళ్ళ ముందు ఉంచుదాము. రాజు, మొట్టమొదటిగా మనకి ఆనందాన్ని అందించేది మోదకం. సో వినాయకుడి ఒక చేతిలో మోదకము, ఇంకొక చేతిలో అభయహస్తము, ఇంకా వెనక 2 చేతుల్లో పాశము అంకుశము. మోదకము స్వీట్స్ మనందరికీ ఎంతో ప్రియమైనటువంటివి. సో మన విఘ్న వినాశకుడు వినాయకుడు మొట్టమొదట స్వీట్స్ని అందించి తన దగ్గరికి రప్పించుకుంటాడు. అంటే అల్లనాడు యశోద కూడా కృష్ణుని పట్టుకోవాలనుకున్నప్పుడు వెనక తాడు పెట్టుకొని ముందు వెన్న అందిస్తే పాపం అమ్మాయి కృష్ణుడు యశోద దగ్గర రాగానే ఆమె ఆయన్ని పట్టుకొని బంధించేదని మన పురాణాల్లో మనం చదువుతూ ఉంటాం. అదే విధంగా మరి ఆ తర్వాత ఏం చేస్తాడంటే వినాయకుడు ఆ పాశం తీసుకొని భక్తుడిని తనకు తాను కట్టుకుంటాడనమాట. అంటే హీ అటాచెస్ ద డివోటీ టు హిమ్సెల్ఫ్. బ్యూటిఫుల్. అసలు భక్తుని యొక్క జీవితంలో ఒక భాగం అయిపోతాడు. అవును. ఆ తర్వాత అంకుశం అప్పుడు మొదలవుతుంది.
ఎప్పుడైతే మనం గాడ్తో అటాచ్ అయ్యామో మిగతా వాటితో డిటాచ్ అవుతాం. ఆ తర్వాత అభయము, అప్పుడు మనకి మోక్షము అనేటటువంటి అభయాన్ని అందిస్తాడు. బ్యూటిఫుల్. గణేష్, ఇప్పుడు నువ్వు ఈ మోదకం అని చెప్తుంటే నాకు మన సీనియర్ బ్రదర్ వారు చెప్పినటువంటి ఒక చక్కని సన్నివేశం గుర్తుకొస్తుంది. దాంట్లో వారు చెప్తారు, వారి తల్లిగారికి చిన్నప్పుడు ఒక వెరీ స్ట్రేంజ్ డిసీజ్ వచ్చిందంటే, వెరీ స్ట్రేంజ్. ఏంటంటే ఈ చేతి గోర్లు ఊడిపోవడం. అది దాదాపు ఎర్లీ 50s లేట్ 40s ఆ టైంలో ఎంతోమంది డాక్టర్స్ని కన్సల్ట్ చేశారు, ఎంతో స్పెషలిస్ట్లను కన్సల్ట్ చేశాను, కానీ ఎక్కడికి వెళ్ళినా దీనికి క్యూర్ మాత్రం దొరకట్లేదు. చివరికి ఎవరో ఈ సాయిబాబా అనేటువంటి ఆయన ఒక గొప్ప మహత్తు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే సరే ప్రయత్నంగా వచ్చారట. వచ్చినప్పుడు స్వామి వీరిని చూస్తూ, వారు మొదటిసారి స్వామిని కలుస్తున్నారు. స్వామి ఆ గోర్ల విషయాన్ని ప్రస్తావించకుండా స్వామి చెప్తారు, ఈ అమ్మాయి మీ అందరికీ నా దగ్గరికి రావడానికి ఒక వారధి, ఈ గోర్లు కేవలం ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే, కారణం మాత్రమే, ఒక చిన్న కారణం మాత్రమే. దీనివల్ల ముందు ముందు మీరంతా నా వారే అయిపోతారు. అప్పుడు ఈ సాయి ఎవరో తెలియనటువంటి ఈ కుటుంబము చేబ్రోల్లో రాను సాయి అంటే ప్రతిరూపంగా మారి ఒక సమయంలో యూనివర్సిటీ ఓపెన్ చేసినప్పుడు దాదాపు వారి కుటుంబం నుంచి 20కి పైగా సోదరులు ఇక్కడ చదువుకున్నారు. అంటే అప్పుడు ఆ మోదకం ఏది, ఆ ఒకరికి రోగము, ఇంకొకరికి ఇంకా ఏదో అవసరము, ఇంకొకరి కోరిక, ఇంకా ఏదో 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 ఒక కావాలి అనేటువంటి దాన్ని, ఆ స్వీట్ని ఇచ్చి లాక్కున్నారు స్వామి. నువ్వు అన్నట్టు ఆ గణేశుడు లాక్కున్నాడు. కరెక్ట్. తర్వాతది పాశం, అంటే తనకు తాను ఆ భక్తుడిని బంధించుకుంటాడు. ఎంత దీంట్లో ఒక చక్కని అనుభవం ఒకటి గుర్తొస్తుంది రాజు. మనకి ఎంతో ప్రియమైనటువంటి డాక్టర్ గారు జనరల్ హాస్పిటల్లో రిటైర్ అయ్యారు. ఆవిడ స్వామికి సేవ చేసుకుని, ఆవిడ మొట్టమొదటిసారి స్వామి బృందావన్ జనరల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఆవిడ స్వామికి తమ జీవితాన్ని అంకితం చేశారు. సో ఇంకా దేని మీద ఆవిడకి అటాచ్మెంట్ లేదు అన్న భావం చాలా తీవ్రంగా ఉండేది. హాస్పిటల్లో పని అయిన తర్వాత దర్శనం కోసమని ఆవిడ పరిగెట్టుకుంటూ వచ్చి మందిరంలోకి వస్తారు. కానీ అప్పటికే స్వామి విరామం తీసుకుంటున్నారు. ఆవిడ చాలా బాధపడుతున్నారు. అయ్యయ్యో, నాకు ఇంక దేని మీద అటాచ్మెంట్ లేదు, ఉన్న అటాచ్మెంట్ అల్లా ఈ ఆరెంజ్ రోబ్కే, ఇప్పుడు నేను దర్శనం మిస్ అయిపోయాను, ఏంటి ఇలాగా అనుకుంటున్నప్పుడు ఆ ఆలోచన వచ్చినప్పుడు స్వామి ఇలా కర్టెన్ ఓపెన్ చేసి కర్టెన్లోంచి ఇలా తొంగి చూస్తూ, ఆ అటాచ్మెంట్ కూడా డీప్గా లేదు అని అంటారు. అంటూ ఒక అద్భుతమైనటువంటి పదం స్వామి చెప్తారు. భగవంతుడి వైపుకి డీప్ అటాచ్మెంట్ పెట్టుకుంటే అదే డిటాచ్మెంట్గా మారుతుంది అన్నారు. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. అంటే డిటాచ్మెంట్ ఏమిటి 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 అని ఆలోచించే బదులు భగవంతుడికి ఎలా అటాచ్ అవ్వాలి అన్న కోరిక మనలో ఎక్కువ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పాశాన్ని మనకి వేసి తనకి దగ్గరగా ఉంచుకుంటాడు మన ప్రియమైన భగవంతుడు, వినాయకుడు, సాయినాథుడు. ఇక అంకుశం గురించి స్వామి చెప్తారు, ఒక పెద్ద ఏనుగు మనిషి కన్నా ఎంతో బలమైంది, ఎంతో పెద్దది. దాని యొక్క బలం ముందు మనిషి యొక్క బలం అసలు లెక్కలేదు. కానీ అటువంటి బలమైన ఏనుగును కూడా, అటువంటి ప్రమాదకరమైన ఏనుగును కూడా ఒక చిన్న మావటివాడు దాని కుంభస్థలం మీద ఎక్కి దాన్ని ఈ అంకుశం అనేటువంటి ఈ ఇన్స్ట్రుమెంట్తో కంట్రోల్ చేస్తాడు. సో చెప్తారు, మీ మనస్సు కూడా, మన మనస్సు కూడా అదే ఆ మదపు ఏనుగులాగా అది ఎంతో ప్రమాదకరమైనటువంటిది. కృష్ణునికి అర్జునుడు చెప్తాడు కదా, ప్రమాది బలవదృఢమని. ఈ ప్రమాదమైనటువంటి మనస్సు, చాలా దృఢమైనటువంటి మనసుని ఎట్లా కంట్రోల్ చేస్తుంది కృష్ణ అని. అప్పుడు దాని మీద ఆ సాధన అనేటువంటి ఆ అంకుశంతో, ఆ జ్ఞానము, ఆ విచక్షణ అనేటువంటి ఆ అంకుశంతో ఆ బలమైనటువంటి ప్రమాదమైనటువంటి మనసును కూడా చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి స్వామి చెప్తారు. అంటే మన ఆ భగవంతునికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ మనసులో తన్న సర్వ ప్రచోదయాత్ అన్నట్టు ఆ విచక్షణ, ఆ జ్యోతి మనసులో మెల్లిమెల్లిగా ప్రచోదయాత్, అదొక జ్యోతిగా మారుతూ ఉంటుంది.
దీనికి ఎన్నో సందర్భాల్లో మనము చెప్పొచ్చు. ఒక చిన్న అనుభవం గణేష్. ఒకసారి స్వామి ఒక పెద్ద విఐపి వచ్చారు. వారు వచ్చి వారు ఒక పద్యాన్ని దాన్ని తెలుగులోకి అనువాదం రాశారు. అంటే వారు రాశారు, వారు దాన్ని తెలుగులోకి అనువదించడానికి వేరొక ఇచ్చారు. ఆ తెలుగును చదవమని ఆ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మరి స్వామి ముందు నిలబడి, స్వామి బర్త్డే, స్వామి ముందు నిలబడి అడుగుతున్నారు, పిల్లలు మీరు ఎవరైనా చదువుతారా అని. సాధారణంగా వారు ఉన్నటువంటి ఆ స్థాయిలో వారు ఆ విధంగా అడగగానే బయట ఎక్కడైనా వెంటనే చేతులు లేపుతారు, పరిగెడతారు. అయితే స్వామి నన్ను తెలుగులో మాట్లాడమనేవారు. నా చుట్టుపక్కల స్నేహితులు కూడా, పిల్లలు కూడా నన్ను నెట్టుతున్నారు, వెళ్ళు 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 అని. నాకు ఏ విధంగా చెప్పాలో తెలియదు, కానీ ఆ మనసులో ఆ స్ఫురణ, స్వామి ముందు కూర్చున్నప్పుడు స్వామి చెబితే తప్ప, స్వామి పిలిస్తే తప్ప, స్వామి అనుమతిస్తే తప్ప లేచేది లేదు. అది చాలా సునాయాసంగా చదవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ అవసరమైంది అక్కడ వారి పిలుపు కాదు, స్వామి యొక్క అనుమతి అని చెప్పి మనసులో ఏదో ఉంది, అట్టే కూర్చునిపోయా. ఇద్దరు ముగ్గురు తడుతున్నారు, ఇంకా కొంచెం ప్రొఫెసర్. స్వామి మాత్రం అట్లా తెలిసినట్టు స్వామి నా దిక్కే చూస్తున్నారు. ఇంకా ఒక నిమిషం గడిచింది. కొంచెం ఆడ్గా సిచ్యువేషన్ అయ్యేటప్పటికి వెంటనే పక్కనటువంటి ట్రాన్స్లేటర్ గారు తీసుకుని వారే చదివారు. పక్కనటువంటి వారు కూడా అయ్యో ఎంత మంచి ఆపర్చునిటీ నీకు మిస్ అయ్యావు అన్నట్టు అనుకున్నా. నాకు కూడా మనసులో ఎక్కడో అనిపించింది, అయ్యో ఆ బర్త్డే రోజు స్వామి పక్క నిలబడి చదివేటువంటి అవకాశం వచ్చేదేమో అని అట్లా అనిపించింది. కానీ స్వామి ఇంకా డిస్కోర్స్ స్టార్ట్ చేస్తారు. వారు అయిపోయింది ట్రాన్స్లేషన్. స్వామి ఇట్లున్నటువంటి స్వామి ఆ పెదాలు, ఆ చూపు, ఆ పెదాల యొక్క నవ్వు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అది నాకు స్వామికే తెలుసు. ఆ పెద ఇట్లా విచ్చుకొని ఒక బ్యూటిఫుల్ స్మైల్. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా స్వామి ఈ ప్రపంచం అంతా మెచ్చుకోకుండా మీరు మాత్రం మెచ్చుకున్నారు చాలు స్వామి అని. నెక్స్ట్ డే స్వామి పిలిచి మరి చిన్న కారణం పిలిచి మరి పాద నమస్కారం ఇచ్చారు. నాకు తెలిసి ఎందుకు ఇస్తున్నారు, గుడ్ బాయ్ అన్నారు. అంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా ఆ అంకుశం, ఆ విచక్షణ, అది ఆయన దయతో స్ఫురిస్తుంది. కరెక్ట్. ఆ తర్వాత అభయము. ఇంకా మనందరికీ తెలిసిందే, ఎప్పుడైతే మనం ఈ ప్రపంచం నుండి మనం విముక్తులం అవుతామో ఆటోమేటిక్గా మన మనస్సు కేంద్రీకృతం అవుతుంది భగవంతుడి పైన. అంతకన్నా మనకు కావలసిన అభయం ఇంకేమిటి అని మనం తెలుసుకోవచ్చు. రాజు, అయితే గణేష్, ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ యొక్క 4 విషయాల్ని మనము వేరే విధంగా చూడొచ్చు. ఇప్పుడు నువ్వు మొదట స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ సనాతన ధర్మం యొక్క బ్యూటీ చెప్పేటువంటి విషయాన్ని పరిపరి విధాలుగా భక్తులకు ఎప్పుడు గుర్తుండే విధంగా చెబుతూ వచ్చారు. అంటే ఇప్పుడు ఒక ఆర్తికి అర్ధార్థికి ఇది చెప్తే చాలా ఆనందిస్తారు. అరే నన్ను ఇలా హక్కును చేర్చుకుంటున్నాడు భగవంతుడు అని. ఒక జిజ్ఞాసుకి ఒక జ్ఞానికి చెప్పినప్పుడు ఆ ఏ అండర్స్టాండింగ్ వస్తుందో అనేది ఒక్కసారి మనం చూద్దామా? ఎస్. ఈ 4 ఒక విధంగా మన జీవితంలో 4 పురుషార్థాలు ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇది అందరికీ తెలిసినటువంటిది. ఈ అర్థము అదే ఇక్కడ మోదకం. నువ్వు చేసేటువంటి ప్రతి పనికి ఫలితం అది మోదకము. ఇక ముండకోపనిషత్తులో చెప్తారు, విద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. అంటే విద్యతే హృదయ, ఆ ఎగ్జాంపుల్ ఆ లైన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి భావాన్ని వివరిస్తే, మనిషి యొక్క కోరికల్ని పాశంతో లేకపోతే పాముతో కంపేర్ చేస్తారు. అందుకనే శ్రీ మహావిష్ణువు పాము మీద పడుకుంటాడని, అందుకనే కోరికలైనటువంటి సర్పాలని శివుడు మెడ చుట్టూ చేసుకుంటాడని. అదేవిధంగా ఆ పాశాన్ని యమధర్మరాజు చేతిలో పట్టుకుంటా అంటే ఆ కోరికని జీవితాన్ని నడిపిస్తుందని. అదేవిధంగా ఆ పాశాన్ని, ఆ పాముని వినాయకుడు, ఇక్కడ ఆ కామం ఆయన చేతిలో. ఇప్పుడు అర్థమైంది, కామమైంది. ఇక విచక్షణ అదే ధర్మం. ఏ విధంగా ధర్మబద్ధంగా మనం జీవితాన్ని గడపటం. ఇక చివరిది నువ్వు అన్నట్టు మోక్షం, అభయం. అది ఎటువంటిది? విద్యతే హృదయ గ్రంథి. అక్కడ ఆ హృదయ గ్రంథి అంటే హృదయాన్ని చుట్టుకున్న కోరికలు చిరిగిపోయాయి. ఛిద్యంతే సర్వ సంశయ, అన్ని సంశయాలు తొలగిపోయాయి. క్షీయంతే చాస్య కర్మాని, అన్ని కర్మలు చేసేటువంటి అవసరం పోయింది.
ఏతద్ద్రష్ట పరావర, దాన్ని దర్శనం చేసుకున్నప్పుడు అదే అవును. పరమ అద్భుతమైనటువంటి అభయం, Correct. అదే మోక్షస్థానం. స్వామి ఆధ్యాత్మిక పురోగతికి ఒక బేస్ సెట్ చేస్తూ 4 చక్కని పదాలు మనకు చెప్తారు. అదే జన్మ, కర్మ, ధర్మ, బ్రహ్మ. బ్యూటిఫుల్. ఎందుకంటే ఇప్పుడంతటికీ మన జీవితంలో సాగే ప్రతి నిమిషానికి ఈ 4 పదాలు ఒక యాంకర్గా మనం వేసుకున్నప్పుడు ప్రతి కర్మని ఎలా ఆచరించాలి, మన జీవితాన్ని ఎలా గడపాలి అనేటటువంటి ఒక అర్థం తెలుస్తుంది. బ్యూటిఫుల్. అసలు ఎంత బ్యూటిఫుల్గా చెప్తారని, పుట్టినటువంటి ప్రతి జీవికి జన్మ ఉంటుంది, అది ఏదో ఒక పని చేయాలి, కర్మ. ఆ చేసినటువంటి విధానమే ధర్మ, చివరికి చేరాల్సింది బ్రహ్మ. ఏ జీవి ఈ 4 నుంచి అయితే తప్పించుకోలేదు. అదేవిధంగా మన గణేశునికి, విఘ్నేశ్వరునికి చతుర్భుజం, కానీ 2 చేతులు కనబడతాయి, 2 చేతులు కనబడవు. రాజు, ఎప్పుడు మనం సనాతన ధర్మంలోని ఏ ఆస్పెక్ట్ని తీసుకున్నా సరే, కొంతమంది రిలీజియస్ ఆస్పెక్ట్ అంటారు, కానీ మొత్తం భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం అంతా ప్రాక్టికల్ లైఫ్కి సంబంధించినది అని ప్రతిసారి కూడా మనం దీంట్లోకి వెళ్ళినప్పుడు, స్వామి యొక్క ఉపన్యాసాలు చదివినప్పుడు మనకి అంతర్గతంగా తెలుస్తూ ఉంటుంది. బ్యూటిఫుల్. మరి దీని యొక్క ఎసెన్స్ మన జీవితంలో ఎలా పాటించవచ్చు అనేది మనకి తెలిసినంతగా మనం షేర్ చేసుకుందాం. అవును. అసలు ఇప్పుడు 2 చేతులు కనబడేటువంటి ఆ 2 చేతులు, మనము జన్మ తీసుకుంటాం, మనము పని చేయాలి, జన్మ కర్మ, ఇవి 2 మనకు కనబడతాయి, మన చేతిలో ఉంది. కానీ ఆ పనిని నువ్వు ఏ విధంగా చేస్తున్నావు, దాన్ని నువ్వు నియమనిష్టలతో అది యోగంగా చేస్తున్నావా, లేకుంటే భోగంగా చేస్తున్నావా, లేకుంటే రాగంగా చేస్తున్నావా, లేకపోతే రోగంగా చేస్తున్నావా, అది మన చేతిలో ఆధారపడి ఉంటుంది. ఆ చేసేటువంటి విధానము అదే ఆ ధర్మ, అది కనబడదు. అది ప్రతి వ్యక్తికి అది డిఫరెంట్ ధర్మం. ఇట్ ఈస్ స్వామి ధర్మంలో చెప్పినట్టు ప్రతి పనికి ఆ 2 గట్లు ఉంటాయి, ఒకటి రిజల్ట్, ఇంకొకటి ఇంటెన్షన్. రిజల్ట్ ప్రపంచానికి కనబడితే ఇంటెన్షన్ ప్రపంచానికి కనబడదు. అదే ఆ కనబడని ఇంకొక చెయ్యి, ఆ ధర్మం. ఇక చివరిది బ్రహ్మం. బ్యూటిఫుల్ థింగ్. స్వామి ఏం చెప్తారు, నేను అవతరించిందే మీరందరూ కూడా భగవంతుడు అని చెప్పడానికి అని అంటారు. సో అటువంటి సత్యసాయినాథుడు ఇలాంటి చిన్న చిన్న శ్లోకాల యొక్క అర్థాన్ని చెప్తూ వాటి యొక్క అంతరార్థాన్ని మనకి మనసులకి హత్తుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెరగని ముద్రని మన మనసులో వేస్తారు స్వామి. ఎస్, అదే గణేష్, ఇప్పుడు మనం చెప్పింది ఇంకా ఫిలాసఫీగా అనుకుంటే, స్వామి ఒక వెరీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఇస్తారు, జీవితంలో ప్రతి ఒక్కరు ఏ విధంగా పాటించగలుగుతారు అని. స్వామి చెప్తారు, 2 చేతులు కనబడతాయి, భగవంతుని యొక్క 2 చేతులు కనబడవు. అంటే చెప్తారు, నువ్వు చేసేటువంటి పని కనబడుతుంది, కానీ భగవంతుడు చేసేటువంటి పని ఆయనకి కనబడదంటే ఈ ఒక్క చెయ్యి ఆయనదని కాదు, ఎన్ని చేతులు ఆయనవి. ఒక దగ్గర నీకు దాహమైంది, నీకు అందించినటువంటి మంచిని అందించినటువంటి చెయ్యి భగవంతుడే, నీకు ఆకలైంది, నీకు అన్నం పెట్టినటువంటి చెయ్యి భగవంతుడే, నీకు బాధ అనిపించింది, ఆ స్వాంతన కలిగించినటువంటి ఆ స్పర్శ భగవంతుడే. పరిపరి విధాలుగా చాలా సైలెంట్గా ఇతరులకు తెలియకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి ఆ చేతులే భగవంతుని చేతులు. అంటే మనం కూడా నిత్య జీవితంలో ఒక కర్మ చేసినప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు, ఇవి భగవంతుని చేతులుగా చేస్తామా, మన చేతులుగా చేస్తామా, ఇది మన మీద ఆధారపడి ఉంటాయి. మన ప్రగల్భాలతో, ఆర్భాటాలతో చేస్తామా, లేకపోతే సైలెంట్గా భగవంతుడా ఇది నీకే అర్పణ, ఒక ప్రేమగా నేను నీకు సమర్పించుకుంటున్నా అనేటువంటి ఆ ఆరాధన భావంతో చేస్తాం. అది ఆ కనబడిన 2 చేతులు. చాలా బాగుంది రాజు. ఈ వినాయక చవితి రోజు మనం మన ప్రేక్షక శ్రోతలందరికీ కూడా ఈ చిన్ని సమర్పణ స్వామికి మనం అర్పించుకుంటున్నాము. ప్రేక్షక శ్రోతలందరూ కూడా వినాయకుడిని చక్కగా పూజించుకుంటూ ఆనందోత్సాహాలతో, భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకుంటారు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, స్వామికి
విఘ్న వినాశకుడైన మన వినాయకుడికి ఆనందాన్ని అందించమని, తమ దగ్గరగా ఉంచుకోమని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సాయిరాం. సాయిరాం. సత్య సాయి